నమస్కారం, నా పేరు శివాని సొడుగం. నేను వీహాబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ప్రోగ్రామ్ అసోసియేట్ లాగా పనిచేస్తున్నాను. ఇవాళ మనము ఐడియా వ్యాలిడేషన్ గురించి నేర్చుకుందాం. ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అవ్వడానికి ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ఉండడం చాలా ముఖ్యం. సో యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మనకి మన ఐడియా చాలా డిఫరెంట్గా ఉండాలి, చాలా యూనిక్గా ఉండాలి అని థింక్ చేస్తుంటాము. కానీ ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎప్పుడూ ఎవాల్వ్ అయితేనే ఉంటాయి. దానికి ఒక స్టాప్ బటన్ అంటూ ఏమి ఉండదు. సో మీకు యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఒక ఐడియా వచ్చినప్పుడు దానికి ఆల్రెడీ మార్కెట్లో ఒక బిజినెస్ ఉండొచ్చు, ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండొచ్చు. సో ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది నా ప్రోడక్ట్ ఎంత డిఫరెంట్ ఉంది అనే కాకుండా మీరు దానికి ఇంకా ఎంత వాల్యూ యాడ్ చేస్తారు అని. మీ ఐడియా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీ మీద నమ్మకం ఉండొచ్చు, మీ ఐడియా మీద నమ్మకం ఉండొచ్చు. బట్ ఆన్ పేపర్ అండ్ ప్రాక్టికల్ లైఫ్ చాలా డిఫరెంట్. ఇది మనందరికీ తెలిసిందే. సో ఆన్ ఫీల్డ్ ఒకసారి మన ప్రోడక్ట్ లాంచ్ అయ్యాక దానికి ఆ కస్టమర్స్ రియాక్షన్ వేరే ఉండొచ్చు, లేకపోతే ఆ ఎగ్జిక్యూషన్ అనేది వేరే ఉండొచ్చు. సో ఒక్కసారి మనము ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా థింక్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒకసారి ఫీల్డ్ మీద వెళ్ళాక మళ్ళీ బ్యాక్ ఒక స్టెప్ తీసుకోలేము. సో ఐడియా వ్యాలిడేషన్ అనేది మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మధ్యలో నుంచొని మీ మార్కెట్ని అనలైజ్ చేయడానికి ఒక బర్డ్ వ్యూ ఇస్తుంది. సో అది మీరు యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా ప్రాక్టికల్ అప్రోచ్ అని ముందుకెళ్తే మీకు చాలా లాభం ఉంటుంది. సో ఈ ఒక్కసారి మీ ఇన్నోవేషన్ అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కలిపి మీకు ఒక బిజినెస్ ఐడియా వచ్చాక మీరు సరే నేను ముందుకెళ్ళి నేను బిజినెస్ పెడతాను అని మీకు ఆలోచన వచ్చాక, సో ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ చేయాల్సింది దీన్ని టెస్ట్ చేయడం. సో ఈ టెస్టింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ముందు అనుకున్నట్టు నాకు అందరికీ తెలిసిందే, నాకు తెలుసు నా ఐడియా ముందు అయిపోతుంది, నేను ప్రాపర్గా చేస్తాను, నా బిజినెస్ సక్సెస్ అయిపోతుంది అని మనకు ఒక థాట్ ఉండొచ్చు. బట్ ఒక్కసారి టెస్ట్ చేయడం అని ఎంత ఇంపార్టెంటో మీకు చేస్తేనే అర్థమవుతుంది. సో ఈ టెస్ట్ చేయడం అంటే ఎలా? సో ఈ టెస్టింగ్ అంటే ఏంటి? ఈ ప్రాసెస్ని ఐడియా వ్యాలిడేషన్ అంటారు. సో ఈ ఐడియా వ్యాలిడేషన్ అంటే ఎలా చేయాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్? సో అసలు ఐడియా వ్యాలిడేషన్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, అది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్? సో ఇక్కడ ఐడియా వ్యాలిడేషన్ అంటే మీరు బిజినెస్ని, మీ ప్రోడక్ట్ని లేదా మీ సర్వీస్ని మార్కెట్లో లాంచ్ చేసే కంటే ముందు మీకు ఒక అనాలిసిస్ ఇస్తుంది, ఒక ప్రాపర్ రిపోర్ట్. నా ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా, నా రీసెర్చ్ యాక్చువల్గా యూస్ఫుల్ అవుతుందా నేను మార్కెట్లోకి వెళ్ళాక, నా కస్టమర్స్ ఎవరు, నా కస్టమర్స్ నాకు తెలుసు కానీ నా కస్టమర్స్ నా ప్రోడక్ట్ని కొంటారా, కొనకపోతే ఎందుకు కొనరు? ఇలాంటి చాలా ఈజీ, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనిపించచ్చు, బట్ చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అవి. యాజ్ అన్ ఆంటర్ప్రినర్ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. సో ఇలాంటివన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఈ ఐడియా వ్యాలిడేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో నంబర్ 1 రూల్, మనము మన ఐడియా మీద నమ్మకంతో పాటు మనకి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అగైన్ బ్యాక్ టు పాయింట్ 1, ఆన్ పేపర్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ప్రాక్టికల్గా మన లైఫ్ ఆన్ ఫీల్డ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాక, ఒకసారి మనం ప్లాన్లో దిగిపోయాక చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు ఏం చేసినా కూడా ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ చేయడం నేర్చుకోండి. అది మనము ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాము. ఐడియా వ్యాలిడేషన్ గురించి ఇంకా మనము ముందు దాంట్లో మాట్లాడతాము. మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, మీరు ఈ ఐడియా వ్యాలిడేషన్ అనే స్టేజ్ని స్కిప్ చేసి ఆల్రెడీ ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేసారు. సో అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేసాక సపోజ్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు, అసలు మీరు ఉన్న కస్టమర్స్ ఎవరో తెలీదు, పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరో తెలీదు, ఎలాంటి మార్కెట్లో ఎంటర్ అవ్వాలో ఎక్కువ ఐడియా లేదు, మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఉంటారు, బట్ అయినా కూడా దానికి ఉన్న రిస్క్స్ మీకు ప్రాపర్గా అర్థం అవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ఫేస్ చేయడం కంటే మధ్యలోనే మీరు ఈ ఐడియా వ్యాలిడేషన్ అనే స్టెప్ని ఉపయోగిస్తే, మీ బిజినెస్ ఐడియాని ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ స్టెప్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఈ రిస్క్ ఏదైతే ఉందో తక్కువ అవుతుంది. బిజినెస్ అన్నాక ఏ రిస్క్ అన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా వస్తుంది, బట్ ఈ ఐడియా వ్యాలిడేషన్ అనే స్టేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మధ్యలో మీకు అట్లీస్ట్ ఒక కొంచెం క్లారిటీ, మీరు ఏం చేస్తున్నారు, మీ నెక్స్ట్ గోల్ ఏంటి, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీరు వెళ్తున్న రోడ్లో మీ నెక్స్ట్ బ్లాక్ ఏముంటుందో అని మీకు అట్లీస్ట్ ఒక చిన్న క్లారిటీ అని ఇస్తుంది, మీకు కొంచెం టైం ఇస్తుంది ప్రిపేర్ అవ్వడానికి. సో మనకు ఒక బిజినెస్ ఐడియా వచ్చేసాక ఫస్ట్ మనం చేసేది ఏంటి? మనం వెళ్ళి మన పేరెంట్స్ కన్నా, మన మిత్రుల కన్నా, లేకపోతే మనకి చాలా తెలిసిన వాళ్ళకన్నా వెళ్ళి
మన బిజినెస్ ఐడియాని షేర్ చేసుకుంటాం. వాళ్ళకి మనం ఏం చేస్తున్నామో మన ఎంతూజియాజం, మన మోటివేషన్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని షేర్ చేసుకుంటాం. సో ఈ ఐడియాని మనం షేర్ చేసుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ వే అండి. ఫస్ట్ ఆబ్వియస్లీ ఈ స్టెప్ చేయడం చాలా క్రూషియల్. ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటే ఆ వచ్చే మోటివేషనే వేరు. ఐడియా వ్యాలిడేషన్ చేస్తున్నప్పుడు మీకు తెలియని వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలి. ఉట్టి తెలిసిన వాళ్ళకి మీరు లిమిట్ అయిపోతే మీ పర్స్పెక్టివ్ అంటే మీ విజన్ కూడా కొంచెం లిమిట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఎంత మందితోని మాట్లాడితే అంత మంచిది. సో దీని గురించి మనం ఇంకా ప్రాపర్గా డీప్ డైవ్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ అసలు ఈ ఐడియా వ్యాలిడేషన్ అనేది తెలుసు మనం మధ్యలో ఎక్కడో చేయాలని, బట్ ప్రాపర్గా ఎక్కడ చేయాలి. సో మీకు ఈ బిజినెస్ ఐడియా వచ్చాక ఎంత ఎర్లీ స్టేజ్లో మీరు ఇక్కడ ఈ ఐడియా వ్యాలిడేషన్ అని ఎగ్జిక్యూట్ చేస్తారో, ఈ అనాలిసిస్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తారో అంత మీకు మంచిది. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు లోన్ కావాలి, మీ బిజినెస్ ఐడియా మీకు చాలా నచ్చింది, మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, మీకు ఒక లోన్ కావాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఫ్యామిలీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇట్లా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆన్ పేపర్ అంటే ఉట్టిగా ఆన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ప్రాక్టికల్గా నేను ఈ ఐడియా వ్యాలిడేషన్ చేశాను, సో నేను ప్రాక్టికల్గా నాకు తెలుసు బయట ఎలా ఉంటుందో, కస్టమర్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు, ఇది నా కస్టమర్ బేస్, ఇది నా టార్గెట్ గ్రూప్ అని మీరు ప్రాక్టికల్గా చూపిస్తే మీ ఐడియా మీద వచ్చే నమ్మకం వేరే. అసలు ఈ ఐడియా వ్యాలిడేషన్ ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం, అసలు అది ఏంటో అని నేర్చుకున్నాం. ఇప్పుడు అది ఎలా చేయాలో నేర్చుకుందాం. దీన్ని మనం ఒక 2-3 స్టెప్స్లో డివైడ్ చేసుకుందాం. సో స్టెప్ 1, మనకి యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ గోల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. గోల్ ఉంటే మనకి ఆ మోటివేషన్, ఆ రోడ్ స్టెప్, ఆ నెక్స్ట్ స్టెప్, ఆ ప్రాసెస్ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది మనం ముందు సెషన్స్లో కూడా నేర్చుకున్నాం, మనకి ఐడియాస్, మన థాట్స్ ఎప్పుడన్నా ఎక్కడన్నా రావచ్చు, అవేం పిలిచి రావు. మీరు రోడ్ మీద నడుస్తుండొచ్చు, ఎవరినో చూసి ఏదో సడన్గా ఇలా క్లిక్ అవ్వచ్చు. సో అప్పటికప్పుడు మీరు ఇంటికి వెళ్ళి సరే నేను తర్వాత ఆలోచిస్తాను అంటే అప్పటివరకు మీరు అది మర్చిపోవచ్చు, లేకపోతే అది ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోవచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ప్రతి ఒక్కటి రాయడం. మనం ముందు నేర్చుకున్నట్టు మళ్ళీ ప్రతి ఒక్కటి మీరు ఒక బుక్ తీసుకొని లేకపోతే అప్పటికప్పుడు ఫోన్లో ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ బుల్లెట్ పాయింట్స్ ఇలా రాసుకున్నప్పుడు, ఇలా గోల్స్ మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలని ఒక స్టెప్ వస్తుంది. సో ఈ ఐడియా వ్యాలిడేషన్లో కూడా మనం చేయాల్సింది మొదటి స్టెప్ ఇదే. ఒక బుక్ పెన్ తీసుకొని లేకపోతే ఒక కంప్యూటర్ ఎక్కడన్నా రాయండి, జస్ట్ రీసెర్చ్ చేసి రాయండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు, మీ ప్రోడక్ట్ గురించి మీరు నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు, మీ మార్కెట్ రీసెర్చ్లో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏ లొకేషన్లో మీ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. ఇలాంటి చిన్న ఐడియాస్ మనకి వేగ్గా అనిపించచ్చు, అయిపోతుందిలే అని, బట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ క్లారిటీ ఉండడానికే ఈ ప్రతి ఒక్క స్టెప్ మనం రాసుకోవడం, మనము క్లారిటీ ఉంచుకోవడం యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ చాలా ముఖ్యం. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కన్ఫెక్షనరీ బిజినెస్ అనుకుందాం, మనం ఒక కన్ఫెక్షనరీ బిజినెస్ పెడుతున్నాం. సో ఇక్కడ యాజ్ అ స్టార్టప్, యాజ్ అ కన్ఫెక్షనరీ కొత్తగా స్టార్ట్ అయ్యే బిజినెస్ థింక్ చేయాల్సింది ఏంటి, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మనము స్కూల్స్ని టార్గెట్ చేస్తున్నామా, మనము సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేస్తున్నామా, పిల్లల్ని టార్గెట్ చేస్తున్నామా. సో ఇక్కడ డీటెయిల్గా 1 by 1 ఫస్ట్ అసలు మన మార్కెట్లో అసలు మనం లొకేషన్ ఎక్కడ పెడుతున్నాం. ఎగ్జాంపుల్, మనం ఒక ఎల్బీ నగర్లో పెడుతున్నాం అనుకోండి, ఒక ఏరియాలో పెడుతున్నప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని కూడా, ఒక కన్ఫెక్షనరీ బిజినెస్ పెడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏరియాని కూడా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. కంపెటిటర్స్ ఏమైనా ఉన్నారా, వేరే బేకరీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ టార్గెట్ ఆడియన్స్ పక్కన స్కూల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా పార్క్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా హౌస్ హోల్డ్స్ ఉన్నప్పుడు, లేకపోతే అంటే హౌస్ వైఫ్స్ లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఆర్ వర్కింగ్ మెన్ ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా. సో ఇవన్నీ మనకి క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్, సో యాజ్ అ బిజినెస్ ఐడియా వచ్చాక మనం నార్మల్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వెళ్తాం కదా, అందరితో మాట్లాడతాం, మన తెలిసిన వాళ్ళతో మాట్లాడతాం. సో ఇలానే ఈ ఒక సర్వే అని చేయడం చాలా ముఖ్యం. సో ఇక్కడ ఈ సర్వే అనేది 2 రకాలుగా చేయొచ్చు. దానికంటే ముందు అసలు ఈ సర్వే అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ సర్వే అంటే బేసిక్లీ ఒక లార్జర్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు బేకరీ పెడుతున్నాను అనుకున్నప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళనే
ఫీడ్బ్యాక్ తీసుకుంటే అది మళ్ళీ సేమ్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. కానీ మీరు ఆ శాంపిల్ సైజ్ ఓపెన్ చేసి మొత్తం వేరే లొకాలిటీకి కూడా స్ప్రెడ్ చేస్తే అప్పుడు మీ స్కోప్ పెరుగుతుంది, మీ కస్టమర్స్ పెరగచ్చు. సో మీరు ఇలా ఆలోచించాలి. సో ఈ సర్వే చేస్తున్నప్పుడు మెయిన్ కొన్ని క్వశ్చన్స్ అడగడం ఇంపార్టెంట్. అగైన్ మార్కెట్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో కాకుండా కూడా అసలు వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని 1000 రూపీస్కి ప్లేస్ చేస్తే అసలు మీ టార్గెట్ ఆడియన్స్ అది కొంటుందా అని మీరు అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి. సో ఇక్కడ మీ శాంపిల్ సైజ్ అనేది అగైన్ రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. ఒక 50 మెంబర్స్ని టార్గెట్ చేస్తున్నప్పుడు మీరు ఉట్టి 50 మెంబర్స్కి రీచ్ అవుట్ అయితే అది ఫీజిబుల్ అవ్వదు, ఎందుకంటే అందరు మీకు రెస్పాండ్ ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది, మీరు మీ టార్గెట్ 50 మెంబర్స్ అయితే ఒక 100 మెంబర్స్ని టార్గెట్ చేయండి, 100 మెంబర్స్కి రీచ్ అవుట్ అవ్వండి. సో మీరు అనుకుంటుండొచ్చు ఈ 100 మెంబర్స్కి నేను ఎలా రీచ్ అవుట్ అవుతాను, అంతమంది ఆబ్వియస్లీ మనకి టచ్ ఉండకపోవచ్చు, వీ కాంట్ అందరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడకపోవచ్చు. సో ఇది కూడా మనం ఎలా చేయాలో నేర్చుకుందాం. 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అడ్వాంటేజ్ ఏంటంటే అప్పటికప్పుడు మీ కస్టమర్ రియాక్షన్ మీకు తెలిసిపోతుంది. డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్తారు, కానీ డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఆ క్యాండిడేట్ లేకపోతే మీరు ఆల్రెడీ ఆ క్లోజ్ ర్యాపో ఉంటుంది కాబట్టి మీకు కావాల్సిన క్వశ్చన్స్ మీరు అడగచ్చు, మీకు అప్పటికప్పుడు రియాక్షన్ అసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. మనం ఆ కన్ఫెక్షనరీ బిజినెస్ అనుకున్నాం, ఆ బేకరీ అనుకున్నాం. సో ఇక్కడ మనము సర్వే చేస్తున్నప్పుడు, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొంచెం ఇన్నోవేటివ్గా ఉట్టి క్వశ్చన్స్ అడగకుండా మనం శాంపిల్ ప్రోడక్ట్స్ కూడా ఇద్దాం. అంటే శాంపిల్ కుకీస్ లేకపోతే శాంపిల్ కేక్స్, చిన్న చిన్న శాంపిల్ ప్రోడక్ట్స్. ఎందుకు ఇస్తున్నాం? బికాస్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. వాళ్ళు ఆ కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే, మీ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసి వాళ్ళు తిన్నాక ఆ రియాక్షన్ లేకపోతే ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే వస్తుందో చాలా వాల్యుబుల్. మీరు ఉట్టు క్వశ్చన్స్ కూడా అడగచ్చు, బికాజ్ అందరికీ అప్పటికప్పుడు ప్రోడక్ట్ ఇచ్చి టెస్ట్ చేయమని మనం చెప్పలేము, అది అందరికీ ఫీజిబుల్ అవ్వకపోవచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ డూ ఇట్. ఎందుకంటే మీకు ఆ ప్రోడక్ట్ లైవ్గా అప్పటికప్పుడు టెస్ట్ చేసే ఛాన్స్ ఆపర్చునిటీ ఉంటే దాన్ని మిస్ చేసుకోకండి. బికాజ్ ఆ కస్టమర్స్ అప్పటికప్పుడు దాన్ని ట్రై చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీకు అప్పటికప్పుడు ఆ రియాక్షన్ ఏంటో అని ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని మీకు కావాల్సిన చేంజెస్ లేకపోతే మీకు కావాల్సిన ట్వీక్స్ చేసుకోవచ్చు. సో ఇది నంబర్ 1 టెక్నిక్ సర్వే చేయడానికి. నంబర్ 2, ఈ కరెంట్ సిచ్యువేషన్లో, ఈ కోవిడ్ పాండమిక్లో మనం అందరి దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మన టార్గెట్ సైజ్ 100 మెంబర్స్ ఉందనుకోండి, 100 మెంబర్స్కి వెళ్ళి మనం మాట్లాడలేము, అది నాట్ పాసిబుల్. పాసిబుల్ అయినా కూడా చాలా టైం కన్జ్యూమింగ్, చాలా టైం పడుతుంది అలా చేయడానికి. సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, సర్వే ఫార్మ్స్. సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేసి ఎలా అడుగుతారో చాలా ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన బేకరీ ఇప్పుడు కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఫ్లేవర్స్ గురించి అడుగుతున్నప్పుడు ఆప్షన్స్ ఇవ్వండి. కింద మనకి అక్కడ ఎస్, నో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్లేవర్స్ గురించి అడుగుతున్నప్పుడు చాక్లెటా, వెనిలానా, ఇలాంటి ఫ్లేవర్స్ది ఆప్షన్స్ ఇవ్వండి. సో వాళ్ళు అది చూస్ చేసుకున్నప్పుడు మీకు అనలైజేషన్ చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ అడగచ్చు మీరు, ఈ లో క్యాలరీ బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, మీరు వాడతారా, ఇలాంటి ప్రోడక్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఈ క్వశ్చన్కి మీరు కింద ఆప్షన్స్ ఇచ్చేవి ఎస్, నో ఆర్ మేబీ. మేబీ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దే మైట్ నాట్ డిసైడ్ ఇమీడియట్లీ అన్నట్టు. సో ఇలాంటి ఎస్, నో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఒక అనాలిసిస్ ఏదైతే లాస్ట్కి చేస్తారో అది చాలా ఈజీ అయిపోతుంది. సో మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు కొన్ని క్వశ్చన్స్ ఓపెన్గా కూడా వదిలేయాలి, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ కమెంట్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవాలి. సో మనము ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడే, మనం ప్రోడక్ట్ని చేంజ్ చేసినప్పుడే ఒక బిజినెస్ ముందుకు వెళ్ళగలుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, చాలా క్వశ్చన్స్ అడగాలని ఉత్సాహాన ఉండొచ్చు, కానీ అందరికీ అది ఆన్సర్ చేసే టైం ఉండదు. సో ఎంత అయితే అంత మీ క్వశ్చన్స్ లిమిట్ చేసుకోండి. ఒక 10 క్వశ్చన్స్ కంటే ఒక 5-6 క్వశ్చన్స్ పెట్టినా కూడా టు ద పాయింట్ ప్రాపర్ ఆన్సర్ వచ్చేలాగా పెట్టుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దీనికి నెక్స్ట్ స్టెప్, చేంజ్ అండ్ వ్యాలిడేట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మన ఐడియా వ్యాలిడేషన్లో. ఈ ప్రాసెస్లో మనకి ముఖ్యమైన 2 గోల్స్, అంటే 2 స్టెప్స్. మొదటి స్టెప్, అసలు ఇది రైట్ టైమా మార్కెట్ ఎంటర్ అవ్వడానికి.
సో ఈ ఐడియా వ్యాలిడేషన్ అంతా చేశాక మీకు ఒక్కసారి ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, ఇది రైట్ టైం కాదు, లేకపోతే ఈ ఉన్న కరెంట్ మార్కెట్, ఈ ఉన్న సిచ్యువేషన్ నా బిజినెస్ని సపోర్ట్ చేయదు, నేను ముందు సాగితే నేను లాస్లో వెళ్తానేమో అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే టేక్ అ స్టెప్ బ్యాక్. ఇలా చేంజ్ అవ్వడానికి, మీ ఐడియాని పివిట్ చేయడానికి భయపడకండి. ఎందుకంటే ఇక్కడ మీకు క్లారిటీ రావడం చాలా ఇంపార్టెంట్. మీరు ముందుకెళ్ళి ఇంకా లాసెస్లో ఉండడం కంటే ఇక్కడే మీకు ఒక క్లారిటీ వస్తే మీకు చాలా రిస్క్ తగ్గుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కన్ఫర్మేషన్. అసలు ఈ ఐడియా వ్యాలిడేషన్ అనేది ఎందుకు చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. త్రూ ద ప్రాసెస్ మీ ప్రోడక్ట్లో, లేకపోతే మీ సర్వీస్లో, మీ బిజినెస్ ఎగ్జిక్యూషన్లో మీకు ఎక్కడన్నా లేదు ఇలా చేస్తే అవ్వట్లేదు అని మీరు అనుకున్నప్పుడు ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ తీసుకోండి. ఈ ఐడియా వ్యాలిడేషన్ మెయిన్ ఆబ్జెక్టివే అది. మీరు చేంజ్ చేసి మీరు ముందుకు ఎలా వెళ్తారు, మీ ప్రాక్టికల్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అని ఆబ్జెక్టివ్ అది. సో ఇది మిస్ అవ్వకండి. సో మనం బేకరీ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. సో థింక్ చేయండి, అనుకోండి మీరు ఆల్రెడీ మన సర్వే అయిపోయింది, మనము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ చేసేసుకున్నాం, మన సర్వీస్ అయిపోయాయి. సో దీని తర్వాత మనకి వచ్చే అనాలిసిస్ ప్రకారం మనకేం అర్థమైందంటే మన టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో మనం చాలా లిమిట్ చేసేసాం. అంటే ఉట్టి స్కూల్స్, ఉట్టి పిల్లలకి, ఉట్టి హౌస్ హోల్డ్స్కి లిమిట్ చేసేసాం. సో ఇక్కడ మనము కొంచెం దాన్ని పివిట్ చేయొచ్చు, లేదా కొంచెం డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రోడక్ట్ లైన్లో ఒక లో క్యాలరీ బేకరీ ఐటమ్స్ లేదా షుగర్ ఫ్రీ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనం నార్మల్ బేకరీ లాగా కంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం, కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాం. అగైన్ ఒక బిజినెస్ ఇలానే నడిపించాలి, ఇలానే చేస్తే ప్రాఫిట్ అవుతుందని ఎక్కడ రూల్ బుక్లో రాసిలేదు. అది మన మీద, మన ఇండివిజువల్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ మీరు తీసుకునే డెసిషన్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ రీసెర్చ్ అబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొక చిన్న స్టెప్, దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. స్వాట్ అనాలిసిస్ అంటే బేసిక్లీ ఒక బిజినెస్ది స్ట్రెంగ్త్స్, వీక్నెస్, థ్రెట్స్ అండ్ ఆపర్చునిటీస్ అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్ట్రెంగ్త్స్ అంటే బలం, ఒక కంపెనీకి ఉండే, ఒక స్టార్టప్కి ఉండే బలహీనత అంటే వీక్నెస్. ఆపర్చునిటీస్ అంటే మార్కెట్లో ఉంటే దానికి ఆపర్చునిటీస్, ఒక బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యే ఆపర్చునిటీస్. థ్రెట్స్ అంటే వేరే బిజినెసెస్ వల్ల, లేకపోతే వేరే కంపెటిటర్స్ వల్ల, లేకపోతే ఆ బిజినెస్ ఎగ్జిక్యూషన్ వల్ల, ఫండ్స్ వల్ల, ఇలాంటి చిన్న చిన్న ఏదైతే థ్రెట్స్ ఒక బిజినెస్ ఫేస్ అవుతుందో మార్కెట్లో ఎంటర్ అయ్యాక, ఇవన్నీ ప్రాపర్గా డీటెయిల్డ్గా అర్థం చేపిస్తుంది ఈ పర్టిక్యులర్ అనాలిసిస్. సో ఈ స్వాట్ అనాలిసిస్ ఎలా చేస్తారు? సర్ఫ్ ఎక్సెల్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఒక పెద్ద కంపెనీ 1959లో ఫస్ట్ ఇండియాలో మొదటిగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు దానికి బేసిక్గా ఎక్కువ కంపెటిటర్స్ లేరు, ఇంకా ఎవరు బిజినెసెస్ లేరు. కానీ అది పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఇంకా చాలా కంపెటిటర్స్, ఇంకా చాలా మార్కెట్లో క్లాషెస్ వచ్చాయి. సో వీళ్ళు ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా చేయాల్సి వచ్చింది. సో ఈ సర్ఫ్ ఎక్సెల్ అనే బ్రాండ్కి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకసారి స్వాట్ అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, స్ట్రెంగ్త్ అంటే ఆ కంపెనీ, ఆ బ్రాండ్కి ఉన్న బలం అర్థం చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు ముందుకు వచ్చింది వాళ్ళ టెక్నాలజీ. 50% వాటర్ ఏదైతే వాళ్ళు వేస్టేజ్ అవ్వట్లేదు అని క్లెయిమ్ చేస్తున్నారో, వేరే డిటర్జెంట్స్, వేరే కంపెటిటర్స్ కంటే అది చాలా ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వేరే కంపెనీస్ కంటే మీరు మా డిటర్జెంట్ వాడితే మీరు 50% వాటర్ వేస్ట్ చేయరు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ టెక్నాలజీ ఏదైతే కన్సిస్టెంట్గా వాళ్ళు వాడుతున్నారో అది చాలా ఈ కంపెనీకి మంచి పేరు తెస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ కోర్ స్ట్రెంగ్త్. సెకండ్, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్తుందో, వీళ్ళకి ఇండియాలోనే కాకుండా బయట కూడా చాలా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఆ హోల్డ్, ఆ కనెక్ట్స్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ ఉంది. సో వాళ్ళకి రీచ్ అవ్వడం, కస్టమర్స్ని రీచ్ అవ్వడం చాలా ఈజీ. సో ఆ స్ట్రెంగ్త్ని వాళ్ళు చాలా బాగా యూజ్ చేసుకొని 1959లో లాంచ్ అయినాక కూడా ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా నడుస్తున్నారంటే వాళ్ళ కన్సిస్టెన్సీ అండ్ వాళ్ళ డెడికేషన్ వల్ల. థర్డ్ది అడ్వర్టైజింగ్. ఇప్పటికీ మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్స్లో కానివ్వండి, రేడియోలో, లేకపోతే టీవీ షోస్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ చూడండి సర్ఫ్ ఎక్సెల్ది ఎప్పుడు దే స్టాండ్ అవుట్, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక పర్సన్, ఒక కస్టమర్కి కనెక్ట్ అవుతాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళు ఏదైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అది వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్. వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళ వే ఆఫ్ కనెక్టింగ్ టు కస్టమర్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. వేరే కంపెటిటర్స్ ట్రై చేసిన సర్ఫ్ ఎక్సెల్ని బీట్ చేయడానికి ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ట్రై చేస్తున్నారంటే ఈ స్ట్రెంగ్త్ని వాళ్ళు చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు.
సెకండ్, వాళ్ళ బలహీనత. ముందు వాళ్ళు లాంచ్ అయినప్పుడు, ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువ కంపెటిటర్స్ లేరు, అంటే వేరే కంపెనీస్ క్లాష్ లేదు. సో వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసేసుకున్నారు. కానీ ఇవాళ రేపున్న జనరేషన్లో, ఇవాళ ఉన్న మార్కెట్లో చాలా కంపెటిటర్స్ వచ్చేసారు. సేమ్ డిటర్జెంట్ సెక్టర్లోనే చాలా కంపెనీస్ వచ్చేసి సేమ్ రెప్లికాస్ ఉన్నాయి. సో ఇది ఒక పర్టికులర్ వీక్నెస్ అవ్వచ్చు దీనికి. ఇంకొక వీక్నెస్ ఏంటి అని అంటే, ఈ వేరే డిటర్జెంట్స్తో కంపేర్ చేస్తే సర్ఫ్ ఎక్సెల్ అనే బ్రాండ్కి కొంచెం ప్రైసింగ్ ఎక్కువ ఉంది. సో ఇది కూడా మనం వీక్నెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్, ఆపర్చునిటీస్. ఇవాళ రేపున్న ఫాస్ట్ పేస్ లైఫ్ స్టైల్లో మనకి ఎంత తొందరగా పనులు అయిపోతాయి, ఎంత తొందరగా మనం దీని నుంచి బయటపడి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అని మనం ఆ మైండ్ సెట్లో ఉంటాం, ఎప్పుడో ఒక తొందరలో ఉంటాం. సో ఈ బ్రాండ్ ఏదైతే ఉందో మన లైఫ్ని, మన హైజీన్ సెక్టర్, మన సెగ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ చేసేస్తుంది. సో ఈ డిటర్జెంట్ బ్రాండ్కి మన లైఫ్లో, మన మార్కెట్లో ఎప్పుడూ ఒక స్కోప్ అని ఉంటుంది. సో దేస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. లాస్ట్ పాయింట్, ఈ కంపెనీ థ్రెట్స్ని కూడా ఒకసారి అనలైజ్ చేద్దాము. ఈ థ్రెట్స్లో నంబర్ 1 పాయింట్, ఈ డిటర్జెంట్ అనే సెక్టర్లో లో ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. సో ఈ ఒక పాయింట్ మనము ఈ థ్రెట్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, వేరే కాంపిటీటర్స్ ఏదైతే ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చేసారో ఎప్పుడు ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. ముందు ఈ కంపెనీకి అంత ఈ సెక్టర్లో కాంపిటీషన్ ఉండకపోతుండే, ఇట్ వాజ్ వన్ అండ్ ఓన్లీ. సో వాళ్ళ రాజ్యం నడిచింది. కానీ ఇప్పుడు వేరే కంపిటీటర్స్ వచ్చడం వల్ల వాళ్ళకి ఎప్పుడు ఫాస్ట్ పేస్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ముందు ఉండాలని ఎప్పుడు ట్రై చేయాల్సిన ఆపర్చునిటీ ఒకటి ఉంటుంది. సో ఇది కూడా ఒక థ్రెట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ స్వాట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చాలామంది ఇండివిజువల్ బేసిస్ మీద ఆలోచిస్తారు, కానీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఆలోచించరు. ఎగ్జాంపుల్, బలం అంటే స్ట్రెంగ్త్. ఈ స్వాట్ అనాలిసిస్తో చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఉన్నాయి, నా ఐడియాస్ ఇలా ఉన్నాయి. అలా కాదు, ఇక్కడ మనం మాట్లాడాల్సింది మన ప్రోడక్ట్ గురించి, మన బిజినెస్ ఐడియా గురించి. అప్పుడే మనకి మన కంపెనీ, మన ప్రోడక్ట్, మన సర్వీస్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఇవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ ప్రాపర్గా అర్థమైతేనే మనకి ముందు మన బిజినెస్ ప్రాఫిటబుల్ అవుతుందా లేదా, అసలు మన కంపెటిటర్స్ ఎవరు, మనం మార్కెట్లో దిగినాక మన చుట్టూ ఉన్న ప్రెమిసెస్ ఎలా ఉంటుంది, మనం అసలు ఎలా ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ని, ఈ ప్రాబ్లం వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు. ఇలాంటివన్నీ ఈ క్రూషియల్ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు అట్లీస్ట్ ఒక వేగ్ ఐడియా అన్న ఇస్తుంది, ఒక క్లారిటీ ఇస్తుంది. సో ఇలాంటి క్లారిటీతో మనం ముందుకెళ్తే అప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ అవుతాం. ఈ మొత్తం ఐడియా వ్యాలిడేషన్లో వన్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఎప్పుడు మర్చిపోవద్దు, మన ఐడియాని చిన్న ఏమైనా చేంజెస్ వచ్చినా చేంజ్ చేయడానికి భయపడద్దు. మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఐడియా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే ఈ మెథడ్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే ఈ పర్టిక్యులర్ టార్గెట్ ఆడియన్స్ ఏదైతే ఉందో వాళ్ళతో వర్కౌట్ అవ్వట్లేదు, మనకు ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా కూర్చోండి, మీ టీంతో మాట్లాడండి, లేకపోతే ప్రాపర్ రీసెర్చ్ అనాలిసిస్ చేయండి. అర్థం చేసుకొని అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనం ఎక్కడైనా తప్పు చేసామా, ఈ తప్పుని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకున్నాక దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇలా ప్రాపర్గా మీరు చేంజ్ కోసం భయపడకండి. ఎందుకంటే మనం ఈ ఐడియా వ్యాలిడేషన్ చేసేదే దానికోసం, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదని అర్థం చేసుకోవడం కోసం. రిస్క్ ఏదైతే మనం ఫేస్ చేస్తామో మార్కెట్లో దాన్ని తగ్గించడం కోసం. సో మనం ఇక్కడ చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ మన బిజినెస్ మీద నమ్మకంతో పాటు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ పెట్టుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో మీకు మీ బిజినెస్ ఐడియా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిటీ కావాలన్నా, లేకపోతే ఈ సెషన్స్ ద్వారా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా వీఆప్ని సంప్రదించవచ్చు.